మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ నా నిండు వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే దేవుని యందు వెలుగై ఉన్నారు. పూర్వమందు చీకటై ఉంటిరి. మన జీవిత కాలంలో దేవునిని గుర్తు ఎరగక మునుపు చీకటిలో ఉన్నాము, చీకటి కార్యాలు చేశాము, చీకటి బ్రతుకులు బ్రతికాము, పాపములోను శాపములోను జీవించాము. అయితే నీతి సూర్యుడైన ఆ వెలుగుని మనం ఆహ్వానించినప్పుడు, యేసుని నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు నువ్వు వెలుగుగా మారావు. హల్లెలూయా. దేవుని వెలుగును నువ్వు ఆహ్వానించుకున్నప్పుడు నీ యందు దేవుని వెలుగు ఉన్నది కాబట్టి వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న అనుభవంలో ఉండి కూడా చీకటి కార్యాలను చేస్తున్న వారిగా ఉంటున్నామా? చీకటి బ్రతుకునే మనము ఆలోచిస్తున్నామా? పూర్వమందు నువ్వు ఏ పని అయితే చేశావో, పూర్వమందు నువ్వు ఏ పాపమో శాపములో జీవించావో ఆ కార్యాలనే నువ్వు తలంచుకుంటూ, ఆ కార్యాలనే తలపోసుకుంటూ ఉంటున్నావా? అయితే నువ్వు నీ జీవితంలో దేవుని వెలుగుని చూడలేవు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు చీకటై ఉన్నావు కాబట్టి వెలుగులోకి వచ్చావు. మరలా వెలుగులో ఉండి నువ్వు చీకటి కార్యాల వైపు నువ్వు చూడకూడదు. చీకటి బ్రతుకుని నువ్వు జీవించటానికి అవకాశం లేదు. ఎందుకంటే నీతి సూర్యుడు నీ జీవితంలోకి వచ్చినాడు కాబట్టి నీ జీవిత కాలం అంతయు నిండైన వెలుగుతో ఉంటుంది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క అన్నకు, అక్కకు, చెల్లెకు చెప్తున్న మాట ఏంటంటే, జీవితంలో వెలుగుని నువ్వు ఆహ్వానించావు అంటే దేవుని నువ్వు ఆహ్వానించావు కాబట్టి చీకటి కార్యాలకు నీలో చోటు ఇవ్వద్దు. హల్లెలూయా. దేవుడు నీతో నిత్యము ఉండునుగాక. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపా సత్య సంపూర్ణానికి వందనాలు. ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానాన్ని మా జీవితానికి ఆహ్వానించావు నాయన. మా చీకటి కార్యాలను తొలగించండి నాయన. మారు మనసు పొంది ప్రభువా, బాప్తిస అనుభవంలో ఉండి నీతి సూర్యుడైన నిన్ను మా జీవితంలోనికి ఆహ్వానించుటకు నిత్యము మాకు కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.